కాదు మీరు మీ కొడుకు ఏం చేస్తుండో తెలుసుకోకుండా మీరు ఎట్లా వదిలేస్తారు నాకు అర్థం కాదు. నేను ఇంతవరకు నా కొడుకు ఎక్కడ పోతున్నాడు ఏమని అడగలే. డాబాలో పనిచేస్తా. ఇప్పటి నుంచి అడగండి. అడుగుతాం. మీ కొడుకు ఏమన్నా దొంగతనం చేసి ఇల్లు పడితే ఏం చేస్తారు? దొంగతనం చేస్తే నేను దొంగతనం చేసేంత బుద్ధి మేము తెప్పియలేదు సార్. ఓకే. బుద్ధి మాట మాకు ఉండేది 2 ఎకరాల పొలం. మా వీళ్ళ వదిన ఉంది అన్న పెన్న. ఆమె ఆ భర్త చనిపోయాడు. ఆమెకి 2 కొడుకులు. నాకున్నది 1 కొడుకు. బిడ్డ పుట్టిన బిడ్డ కాలమైంది. ఆ 2 ఎకరాల పొలంలా 1 ఎకరా పొలం అట్టే ఉంది. ఆయమ 1 ఎకరా మాకు 1 ఎకరా పొలం మా అత్తమ్మ రాసిచ్చింది. ఇంకొక ఎకరా పొలం ఉంది కదా, 1/2 ఎకరా ఆయన అమ్ముకునింది, 1/2 ఎకరా మేము అమ్ముకున్నాం. అమ్మేసుకున్నాం. ఎందుకంటే ఎంత అంటే నేను చెప్తే నుంచి మాకు 2 ఎకరాల పొలంలో సేర్ 1 ఎకరా, ఎకరాలో 1 ఎకరా అమ్మేసుకున్నాం, సేర్ 1/2 ఎకరా అమ్మేసుకున్నాం. ఇంకా 4,50,000 4,50,000 వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా అమౌంట్ వెళ్ళిపోయినాక ఇంక ఇప్పుడు అది ఇంకా అలానే పెండింగ్ లో ఉంది ఒకటి. ఇప్పుడేమో నేను ఇంక ఈ వర్క్ లో స్టార్ట్ అయినాక నేను ఈ ఎర్నింగ్ లో చేసుకున్నా. కానీ నేను ఎవరికైనా ఆడండి మీకు వస్తాయి, మీరు గెలుచుకోండి, మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అంతెందుకన్నా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చాలా మంది నష్టపోతున్నారు, వాళ్ళకి ఏదైనా ట్రిక్ చెప్పండి. ఇప్పుడు ట్రిక్ అంటే ఒక రకంగా కాదు నేను ప్లే చేసేది. నేను ఆడ ఒకసారి ఎంటర్ అయితే ఇప్పుడు మా అమ్మ మా నాయన ఎవరిని మర్చిపోతా. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ కూడా అదే. చాలా మంది ఏం చేస్తారంటే లవర్ మీద సంథింగ్ అంటే ఉండే టెన్షన్స్, జాబ్ టెన్షన్స్, లవర్ టెన్షన్స్, ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ పెట్టుకుని కానీ ఎంటర్ అయినారనుకో, నేనే కాదు ఎవరైనా లాస్ అవుతారు. అన్ని టెన్షన్స్ తీసేసుకుని దాంట్లోకి ఎంటర్ అయితేనే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా చేసిన వాళ్ళకి రియల్గా మనీ వస్తాయని కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉన్నారనుకో దాని ట్రిక్స్ కూడా తెలియాలా. ఇప్పుడు అన్ని దూరం ఉంటారు అంటే అన్ని దూరం పెట్టుకుంటారు, టెన్షన్స్ గింటెన్షన్ అన్ని దూరం ఉంటాయి, కానీ ట్రిక్స్ తెలియాలి కదా ఫస్ట్. అట్లా తెలియకుండా చాలా మంది పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు నన్ను అన్నారు ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడతావు, అవి ఆడతావు, ఇవి ఆడతావు అని. ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా ఏ యాప్ ఓపెన్ చేసినా, యాప్లో ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా ఈ గేమ్స్ గురించే రన్ అవుతుంటాయి. ఈ గేమ్స్ గురించే రన్ అవుతుంటాయి. ఇల్లీగల్ మన దగ్గర తెలంగాణ మొత్తం ఆంధ్ర ఇల్లీగల్ ఇవి. మరి ఇల్లీగల్ అన్నప్పుడు వాటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఆడ మాట్లాడుతున్నా, నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు. లేదు చెప్తున్నా రన్ అవుతున్నాయి అని. ఇప్పుడు యాడ్స్ రన్ అవుతున్నాయి. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని బ్యాన్ చేయాలి కదా. మరి ఎందుకు పెట్టుకున్నారు అవన్నీ? ఇప్పుడు ఏ వీడియో ఓపెన్ చేసినా ఖచ్చితంగా ఒక గేమింగ్. సరే రీసెంట్ గా నీకు ఎవరైనా పోలీస్ కాల్ చేసినారు? పోలీసులు కాల్ చేసినారు. ఏమన్నారు పోలీసులు కాల్ చేసి? వాళ్ళు కూడా పోగొట్టుకున్నారంట. ఓకే, నేను సజెషన్ అడుగుతురా? నన్ను సజెషన్ అడిగారు. ఒకరు కాదు, సుమారుగా ఒక అటు ఇటు ఒక 10 to 20 మెంబర్స్ దాకా అడిగారు. ఓకే, అడిగారు నన్ను, అమౌంట్ పోయినాయి ఏమన్నా చెప్పండి అంటే కూడా నేను ఎందుకు చెప్తా. ఓకే, వాళ్ళ అడ్రస్ మనకు తెలియదు, కాకపోయినా ఇట్లా చెప్పండి నేను ఇట్లా పోలీసుని ఇట్లా పోయినా. అయితే బెట్టింగ్స్ అన్నిటికీ రారాజు ఈ ఎర్నింగ్ రాజా. నేను అట్లానే నేను అనట్లేదు, నేను అందులో తోపు అనట్లేదు. కాకపోయినా ఏంటంటే తోపు కాబట్టి కదా ఇన్నిగానం కాల్సి వచ్చినాయి. కానీ అన్న నేను ఎర్నింగ్ చేసిన అంటే నా టెక్నికల్స్ ఏంటంటే నేను ఫోకస్ అంతా దాని మీద పెట్టినా. ఇప్పుడు ఏం చేస్తుంటారు అంటే ఒక జాబ్ మీద ప్రిపేర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది కదా ఈ మైక్ ఉంది, ఈ మైక్ మీద ప్రిపేర్ అవుతుంటారు. ఈ మైక్ ఎట్లా తయారు చేయాలి అంటే ఇట్లా ఒక 5 years ఎక్స్ప్రెషన్ తీసుకున్నారనుకో వాళ్ళు ఒక రోజులో తయారు చేస్తారు ఎటువంటిది. కానీ నాకు అట్లా ఎక్స్ప్రెషన్ 5 years నుంచి ఈ గేమ్స్ అంటే ఏంటివి. ఒకసారి అది ఏదైనా ఏం చదువుకున్నాను? 7th class. 7th class చదువుకొని ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నావు అంటే నాకు ట్రిక్స్ తెలుసు. అట్లా అని ఇక్కడ సరే ఆ ట్రిక్స్ నాకు చెప్తా. పోదాం, ఇద్దరం పోదాం గోవాకి. ఓకే, గోవాకు పోదాం, ఇద్దరం కలిసి గోవా పోదాం. గోవాలో నా పక్కనే కూర్చో. ఓకే, అండ్ గోవాలో నా పక్కలో కూర్చున్న వ్యక్తి కూడా నాతో పాటు ఎర్నింగ్ చేసినాడు. ఓకే, కానీ అతను సజెషన్ ఇవ్వలే. సరే నేను గోవాకి వస్తే ఎన్ని పైసలు తీసుకొని రావాలి? ఒక 2 lakhs చూసుకురా, విత్ ఇన్ ½ an hour లో నీకు 1 lakh చూపిస్తా. అంటే 3 లక్షలు వస్తాయి నాకు. అంటే నీ 2 lakhs నీ పక్కన పెట్టంగా నేను ఇంకొక 1 lakh నీతో పాటు ఎర్నింగ్ చేసి చూపిస్తా. ఓకే, మన గోవా ఖర్చులు వెళ్ళకూడదు. ఓకే, సో అట్లా చాలా మంది పాపం అడుగుతున్నారు, వాళ్ళకి ఏమన్నా సజెషన్లు ఇవ్వగలవాను? బెస్ట్ సజెషన్ ఇస్తా, ఆడుకున్నాడమే బెస్ట్ సజెషన్. కానీ ఇంత సెల్ఫిష్నెస్ ఉంది చూడండి మనిషికి. సో నాకైతే నేను నిజం చెప్తున్నా, అంటే మీలో చాలా మంది నాకు కాల్స్ చేశారు. సో రాజు నంబర్ కావాలి, చాలా మంది ఇప్పటికీ నాకు మెసేజ్లు ఇస్తారు. మార్నింగ్ నేను లేవకముందే కాల్స్ ఉంటాయి, దాని తర్వాత పండుకునేటప్పుడు 12-1 గంటలకు కూడా కాల్స్ ఇస్తారు. ఓకే, జస్ట్ ఒక్క ట్రిక్ చెప్పొచ్చు కదా. నేను చెప్తానా? ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను మీ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తా. ఓకే, ఏమని చెప్తారంటే ఇప్పుడు చాలా మంది మీకు కాల్ చేస్తున్నారు, నైట్ పూట కాల్ చేస్తున్నారు, పోగొట్టుకున్నారు, చాలా మంది లక్షల్లో పోగొట్టుకున్నారు. వాళ్ళకి ట్రిక్స్ చెప్పండి, వాళ్ళు నీతో పాటు కూడా ఎర్నింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్తా,
అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమంది పోగొట్టుకుంటారు. తర్వాతకి ఏమని నిండేస్తారంటే ఒక రాజు చెప్పినాడు, ఆ రాజు వల్ల మేము లాస్ అయినామని చెప్పేసి మళ్ళీ యాడ్నో ఒకతోనే నన్ను ఇరికిస్తారు. అప్పుడు నేనే పోయి బొక్కలు కూర్చున్నా, నాకెందుకు చెప్పవని. అందుకే నేను ఎవ్వరికి చెప్పాను. ఇంట్రెస్ట్ నా దాంట్లో వీడియోస్ పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే ఎర్నింగ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇప్పుడు నేను ఎవరికి చెప్తా అంటే ఎవరు చెప్పను. కాకపోయినా చాలా మందికి ఇంట్రెస్ట్ కూర్చుని అంటే మైండ్ రిలాక్స్ అవ్వడానికి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది చేస్తారంటే 30,000, 40,000, 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. పోయినా కూడా మాకేం కాదన్న సిచ్యువేషన్లు ఉంటారు కదా. ఎవరైనా మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. అట్లానే గొంతుల మీద తెచ్చుకునే ఇంట్రెస్ట్ కాదు, నార్మల్గా వాళ్ళు ఎవరైతే ఎర్నింగ్ చేస్తారో అది వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంటే కాదు, అంటే పెట్టుబడి అంటే గేమింగ్స్లో పెట్టుబడి పెట్టి గెలుచుకోవడమే కాదు, ఫ్రీగా మనీ డబ్బులు ఎలా సంపాదించాలనే దాంట్లో కూడా నా ఛానల్ వీడియోస్ చేస్తాను. అంటే డబ్బులు పెట్టకుండా కూడా డబ్బులు వస్తాయి. ఓకే, డెఫినెట్లీ వస్తాయి. నేను సుమారుగా వద్దు లేదన్నా అప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడైతే డైలీ 1000 రూపీస్ సంపాదిస్తుంటే, డైలీ 1000 ఫ్రీగా. ఎటువంటి అసలు దాంట్లో మీరు డిపాజిట్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. అంటే దాంట్లో మీరు పెట్టుబడి 10 రూపాయలు పెట్టాలంటే ఆప్షన్ కూడా ఉండదు దాంట్లో. కానీ నేను నిజం చెప్పాలంటే మీరు ఇంతమంది కాల్స్ మెసేజ్లు చేసినందుకు ఇంత దూరం వచ్చినా నేను అంటే ఈ పర్సన్ తోటి ఏమైనా ట్రిక్స్ మీకు చెప్పిద్దామని. కానీ ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్స్ ఇవన్నీ ఆడడం మాత్రం తప్పు నేను కూడా చెప్తా తప్పు. కానీ ఏంటంటే మీరు ఇంతమంది మెసేజ్ చేసిరు, ఇంతమంది కాల్ చేసిరు కాబట్టి నాకు ఇప్పటికి ఈ రోజు కూడా కాల్ వచ్చింది. ఒక పర్సన్ కరుణాకర్ అని చెప్పేసి ఒక పర్సన్, ఆ పర్సన్ మెసేజ్లో కాల్స్ ఎన్ని చేస్తుందంటే నీ నంబర్ కావాలని చెప్పేసి. బట్ నేను ఏం చెప్పలేకపోతున్నాను, నాకేం తెలియదు కదా ట్రిక్స్. నేను నీ నంబర్ ఇవ్వాలా అంటే వద్దన్నావు. అవునా అంటే వద్దన్నా, నాకు మళ్ళీ కాల్ చేసి అది చేస్తారని చెప్పేసి. సో ఆయన ఏదో ట్రిక్స్ నేర్చుకుంటా 5 సంవత్సరాల నుంచి, ఆయన మీకు చెప్పడంట. సో ఈ బెట్టింగ్స్ ఆడడమే తప్పు, మీరు ఆడకండి అని చెప్పేసి ఈ పర్సన్ కూడా చెప్తుండు. నేను కూడా మీరు నాకు కాల్ చేసి సతాయిస్తారు కాబట్టి ఇంత దూరం వచ్చి అంటే ఈయన ఆడింది నిజమేనా, ఇన్నిగానే డబ్బులు గెలిచిండా లేదా, అసలు ఈయన ఇల్లు కట్టిండా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో ఇల్లు మాత్రం ఈయన కట్టినా అని చెప్పిండు. కానీ వీళ్ళ అమ్మ నాన్న ఏమని చెప్తారు, మేము కూడా కొన్ని పైసలు వేసినా, మేము కష్టంతో మేము కట్టుకున్నాం ఇల్లు అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు నిజం చెప్పు, ఆ ఎర్నింగ్ త్రూ ఏమేమి సంపాదించినావు జస్ట్ చెప్పు అంతే, నేను ఏం అడగా అన్న. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నేను బయటికి పోతే ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తా. చాలా మంది తెలిస్తే వాయ్ ఇట్లా అట్లా అంటారు. సరే, రియల్ ఎస్టేట్ అంటే ఏంది? ఇది ఫ్లాట్లు తీసుకుని వేరే వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తే అమ్ముకోవడం. తక్కువ రేట్ ఎంతకు తీసుకొని ఎంత కమ్మినో ఎగ్జాంపుల్ ఇప్పటికి ఒక 4 ఫ్లాట్లు అమ్మినా. ఎంతకు ఒకటి అంటే వేరే వాళ్ళ నుంచి, అంటే ఇప్పుడు 10 లక్షలు పడినది ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లక్షలు పడినది 12 లక్షలకు అమ్మడం. ఓకే, 2 లక్షలు నీకు వస్తుందా? అంటే ఇప్పుడు నీ ఫ్లాట్ ఎగ్జాంపుల్ గా వేరే వాళ్ళ ఫ్లాట్ ఉంది, నువ్వు కొనుక్కుంటావు. ఈ ఫ్లాట్ నీకు ఎంత డిమాండ్ చేస్తుంది అంటే 10 లక్షలు చేస్తుంది అంటావు. కానీ అది పడింది వాళ్ళకి 8 లక్షలే ఫ్లాట్, కానీ వాళ్ళు నీకు అమ్మేది 10 లక్షలు. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 2 lakhs వస్తుంది. 2 lakhs ఎంత నాకు 50 to 20,000 30,000 ఇస్తారు అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే నా సొంతం బిజినెస్ కూడా ఉంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, ఫ్లాట్ల బిజినెస్ స్టార్ట్ అవుతున్నా అంతేగాని. ఇంకోటి ఏంటంటే స్వయంగా నాకు కూడా ఒక చిన్న డాబా ఉందన్నమాట ఎరవలిలో, అందులోనే నేను కూడా ఎర్నింగ్ చేస్తూ ఉంటాను. అంటే కాదు రాజు, నేనైతే కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇంత దూరం వచ్చింది ఈ పబ్లిక్ నా వ్యూవర్స్ కోసం, నేను ఇంత దూరం వచ్చిన అంటే ఇంతమంది నష్టపోయారు. 18 లక్షలు అంటే మాటలా, ఒక్కొక్క ఇంట్లో 18 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఇట్లా నష్టపోయారు వాళ్ళందరూ, మోసపోయారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదన్నా నువ్వు చెప్తావని, ఎందుకంటే వాళ్ళ ఆడడం కూడా తప్పే. బట్ వాళ్ళకి ఏదన్నా అంటే నేను నీ ఇంటర్వ్యూ చేసినందుకు ఇంతమంది నాకు కాల్ చేశారు. సో వాళ్ళకి ఏదో అంటే ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళకి చిన్న హెల్ప్ అవుతుందని నేను ఇంత దూరం వచ్చిన. సో నువ్వు ట్రిక్స్ చెప్తా అని చెప్పలే, ఇంతకుముందు చెప్తా అని చెప్పేసి చెప్పలేవు. సో నేను కూడా ఏం చేయలేను. సో ఆయన చెప్తా అని చెప్పి చెప్తలేడు, అంతే కదా, చెప్పవు అంతే కదా. ఎందుకంటేనా నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతమంది బెట్టింగ్ యాప్స్ త్రూ అది పైసలు పోగొట్టుకుని మనం న్యూస్లలో చూస్తున్నాం. సో ఇట్లాంటి జరగకుండా నువ్వు ఏదైనా ట్రిక్ చెప్పరాదు? రీసెంట్ గా చెన్నైలోనే హస్బెండ్ ఆఫ్ చేసినాడని వైఫ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చెప్పొచ్చు కదా ట్రిక్. సరే అన్న, దీని మీద నువ్వు నాకు ఒకటి మంచి క్వశ్చన్ ఇస్తున్నావు. రీసెంట్ గా నేను ఇంటర్వ్యూ